ఫస్ట్ జాన్వి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ హియర్ ఎవ్రీబడి. ఒక బ్యూటిఫుల్ సినిమా తీసుకొచ్చాము. ఐ విల్ జస్ట్ సే దట్ ప్రేమతో చేశాము. ప్రేమ అంటే థ్రిల్లు ప్రాప్తిరస్తు. హిట్టింగ్ స్క్రీన్స్ ఆన్ 21st November. సో గివ్ ఇట్ అ ఛాన్స్. మీరు చూడండి, మీకు నచ్చుతుంది. అది నా కోరిక. థ్యాంక్ యూ. జాన్వి గారు మీరు చెప్పలేదు ప్రేమ అంటే. ప్రేమ అంటే టిఎఫ్ఐ. ఓకే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ సో మచ్ జాన్వి గారు. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఎవరికి ఇద్దాం మైక్ అని అనుకున్నాను. డైరెక్టర్ గారే ముందుగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. యా, విశ్వనాథ్ గారు మీరు ఫస్ట్. కెమెరాలు ఉన్నాయి మీకోసం, అందుకే అంటారు కెమెరాలు. అందరూ ప్రేమ అంటే అంటారు, ఈయన మాత్రం ఫ్రేమ్ అంటే అంటాడు మాతోని. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సినిమాటోగ్రఫర్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇక తర్వాత చూడు ఇండియాలో పెద్దగా వినిపిస్తుంది ఈయన పేరు. దా మాట్లాడిగా. హలో అండి, మాట్లాడండి. అయ్యో మీకు పక్కన ఉండాలని తెలియదండి. నేనే ప్రేమ అంటే నేను అడిగినా చెప్పట్లేదు మీరు. మీరు ప్రాబ్లం ఏంటంటే అస్సలు ఏది అడిగినా టక్కని సమాధానం చెప్పే సుమగారి దగ్గర ఉన్నారు. కొంచెం ఒక స్టెప్ అటు వేసుకుంటే కాస్తంత. ఇప్పుడు చెప్పండి, ప్రేమ అంటే మీరు ఈ సెట్లో బాగా ప్రేమించేది ఎవరిని? మై డైరెక్టర్. మరి పేమెంట్ ఇస్తున్న ప్రొడ్యూసర్? మరి డైరెక్టర్ని అంతగా ప్రేమిస్తే హీరోయిన్ ఎందుకు అంత అందంగా చూపించారు? కరెక్టే, తప్పదు కదా. చెప్పండి, ఏదో ఒకటి మాట్లాడండి. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ప్రొడక్షన్ గురించి, ప్రియదర్శి గారి గురించి, ఎస్పెషల్లీ సుమక్కని పోలీస్ డ్రెస్లో చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్. ఆవిడ్ని ముందుగా మొట్టమొదటిసారి మీరు ఎప్పుడు చూసారు ఆవిడ్ని? ఫస్ట్ టైం లైఫ్లో? అలాంటి వడక్కు ఆయన సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు చూశానంటాడు. సో మీ చుట్టూ మేము మాడుతున్నాం, కానీ మీ దగ్గర నుంచి మీ ఇప్పుడు కదే అర్థమైందా అండి కెమెరా ముందు పెట్టి మాట్లాడమంటే ఎలా ఉంటుందో లోపల? సో థ్యాంక్ యూ, సూపర్. ఒకసారి డిఓపి గారికి, విశ్వనాథ్ గారికి ఒక ఓ వేసుకోండి. ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు ఫైనల్గా? అయినా యా. సో ప్రేమ అంటే ఇట్స్ లైక్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఆల్మోస్ట్ ఫ్రెండ్స్తో వర్క్ చేసిన లాంటి ఎక్స్పీరియన్స్ అనమాట. ఈవెన్ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఏదో జరుగుతుంది ఇక్కడ, మీరు ఇంకొంచెం క్లోజ్గా పెట్టుకోరా మైక్ని. సో ప్రేమ అంటే ఈజ్ లైక్ కమిట్మెంట్, స్టెబిలిటీ, లవ్ అండ్ మనకి దగ్గరి వాళ్ళు సపోర్ట్ ఇచ్చినప్పుడు వచ్చే ఒక మంచి ఫీల్. అది నాకు ప్రేమ అంటే బేసిక్గా. అండ్ యా, నాకు ఈ టీంలో కానీ వీళ్ళందరూ డే 1 నుంచి ప్రేమ అంటే ఏంటో చూపెట్టారు. సో మేము ఈ ప్రాజెక్ట్ చాలా లవ్తో చేసాము. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ద ఫిలిమ్స్ ఇన్ November 21st. థ్యాంక్ యూ సో మచ్ అండి. సగం డబ్బింగ్లో వేయాలేమో అని అనిపించింది, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే స్పిరిట్ మీడియా నుంచి రాజీవ్ గారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఐ రిక్వెస్ట్ వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ కో ప్రొడ్యూసర్ ఆదిత్య గారు ఆల్సో హియర్. సో ఆదిత్య గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఫర్ 1 picture. అమ్మో, ఇంత సీరియస్గా పిలిచినప్పుడన్నా మీరు రావాలి బ్రో. సో నా ఐ రిక్వెస్ట్, ప్రేమ అంటే థ్రిల్లు ప్రాప్తిరస్తు అనే సినిమాని November 21st మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ గారు మాట్లాడతారు. శ్రీరామ్ గారు. ఒక్క నిమిషం ప్లీజ్. హాయ్ అండి, నా పేరు నవనీత్ శ్రీరామ్. ఈ సినిమాకి రైటర్, డైరెక్టర్ని. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. 4 ఏళ్ళ కష్టం నాది, కానీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ ద టీజర్. ఎస్పెషలీ సుమ గారు వచ్చినప్పుడు ఆ కిక్ వేరే. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ టు కాస్ట్ దీస్ బ్యూటిఫుల్ యాక్టర్స్. దర్శి గారు, ఆనంది గారు, యూఆర్ గోయింగ్ టు సీ దెమ్ ఇన్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక థ్రిల్ కావాలని చెప్తున్న అమ్మాయి, ఒక సెటిల్ అవ్వాలని కోరుకుంటున్న అబ్బాయి కలిస్తే ఎలాంటి లవ్ స్టోరీ వస్తుంది అనేది స్టోరీ. ఆ స్టోరీకి సుమ గారు ఒక హెడ్ కానిస్టేబుల్ పోలీస్లో ఎంటర్ ఎలా అవుతారు, ఏం రచ్చ చేస్తారు అనేది స్టోరీ. ఐ హోప్ యూ కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ ఇట్. 21st November అండి. ఐ వాంట్ టు థ్యాంక్ my producer Janvi Narang garu first for falling in love with this story and supporting us whatsoever.
I would like to thank my dialogue. I promise you, Andy, dialogue chala baaguntayi. Story engaging untadi, bore kottadu. I hope you come to the theaters and watch it. My DOP Vishnath Garu, without whom it wouldn't look this good. Mana art director Arvind Mole Garu, కాస్ట్యూమ్ డిజైనర్ గౌరీ నాయుడు గారు, అండ్ మా ఎడిటర్ ఇంకా పని చేస్తున్నారు 21st రావడానికి, రాఘవేంద్ర తిరుంగ్ గారు. ఐ హోప్ we come to the theaters with a lot of love for you, and I promise you this movie has a lot of love. మనం ఎంత హ్యాపీగా ఈ సినిమా చేసినామో అంత హ్యాపీగా మీరు థియేటర్ నుంచి బయటకు వస్తారు, ఆ నమ్మకం అయితే నాకుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హోప్ టు సీ యూ ఇన్ ద థియేటర్స్ 21st November. తప్పకుండా రండి, ఫ్యామిలీతో కలిసి రండి. ఖచ్చితంగా మీ మమ్మీ డాడీ నువ్వు ఒక మంచి కొడుకురా, నువ్వు ఒక మంచి కూతురా అని చెప్పి మిమ్మల్ని ఖచ్చితంగా పొగుడతారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీరామ్ గారు ఒక క్వశ్చన్. సో ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు అని ఎందుకు పెట్టారు? అట్ ద సేమ్ టైం ఈ సినిమా చేసినప్పుడు మీకు ఆ థ్రిల్ ఎవరు పర్ఫామ్ చేసినప్పుడు దొరికింది? మేడం అందరు మేడం అటు చూడకండి, మీరు ఇటే చూడండి. క్వశ్చన్ ఏంటి మళ్ళీ అడగండి. అంటే ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు అని టైటిల్ ఎందుకు పెట్టారు? బేసిక్లీ ఆ థ్రిల్ అనే వాట్ యు సే, కరెక్ట్, జాను గారు పెట్టిన టైటిల్ ఇది. నా టైటిల్ చీప్ థ్రిల్స్ అని ఉండేది, కానీ ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు మేడమే పెట్టారు. క్రెడిట్ గోస్ టు జాను గారు ఫర్ షూర్. బేసిక్లీ ఈ ఇంకో క్వశ్చన్ ఉండింది, అడిగాను నేను. అది ఎవరిని చూస్తే, ఎవరు పర్ఫామ్ చేస్తుంటే ఆ థ్రిల్ మీకు దక్కింది అని అడిగాను. అందరండి, ఖచ్చితంగా ఒక్కొక్కరు ఎంత బాగా పర్ఫామ్ చేశారు తెలుసా. అంటే చెప్పాలని ఉంది కానీ అంటే చెప్పండి సరే. సుమా గారు పర్ఫామ్ చేసినప్పుడు అంటే టేక్ కి క్లాప్స్ వస్తుందండి, టేక్ కి ఖచ్చితంగా థ్రిల్ వచ్చిందండి, అది మాత్రం చెప్తా. ఓకే, పర్ఫెక్ట్. సో ఈ ఆన్సర్ నేను కూడా ఏమీ అనలేను కాబట్టి నేను ఏకీభవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. నా బ్యూటిఫుల్ ఆనంది గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ హాయ్. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం. అండ్ టీజర్ నచ్చిందా? కూల్. యా, సో టీజర్ చూస్తే మీకు ఏ వైబ్ వస్తుందో, మూవీ అంతా అదే ఫన్, అదే ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రాప్తిరస్తు. మీ అందరి కోసం తీసిన సినిమా ప్రేమంటే. సో హోప్ 21st అందరూ థియేటర్స్లో మా మూవీని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ జాహ్నవి ఫర్ కమింగ్ అప్ విత్ దిస్. అంటే నాకు చాలా రోజుల నుంచి ఒక రామ్ కామ్ చేయాలి, నేను ఎలా ఉంటానో నాకు తెలుసు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి తెలీదు. అండ్ ఒక మంచి రామ్ కామ్ ఎంటర్టైనర్, మంచి లవ్ స్టోరీతో వస్తున్నందుకు సూపర్ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవనీత్, సుమా మ్యామ్, నన్ను చాలా బ్యూటిఫుల్గా చూపించిన విశ్వనాథ్ గారు, అండ్ ఫైనల్లీ మన దర్శి గారు చాలా కొత్తగా కనిపిస్తారు. నాకు ఈ లవ్ బాయ్ లుక్లో చాలా నచ్చారు. మీ అందరికి కూడా మేము కొత్తగా కనిపిస్తాం. ప్లీజ్ వాచ్ ద మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంది గారు. దానికంటే ముందు, సో ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు, ప్రేమ వల్ల వచ్చిన థ్రిల్ ఏంటి మీకు మీ జీవితంలో? సో ఆ ప్రేమతో ఇచ్చిన థ్రిల్ ఏంటి, ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరు చెప్పాలి మాకు ఇప్పుడు. ప్రేమ, మరి ప్రేమ అంటే సినిమా చేసినప్పుడు మేము ప్రేమ అంటే గురించి అడుగుతాం ఖచ్చితంగా. నాకు సెట్కి ప్రతిరోజు వెళ్ళడం ఒక థ్రిల్ ఇస్తుంది. అంటే మేము పర్సనల్ నవనీత్ సెట్ అంటే ప్రతి సెట్లో అంటే స్ట్రిక్ట్గా ఏదో టెన్షన్ హడావిడి అట్లా ఉంటుంది, బట్ ఈ సెట్ ఇస్ వెరీ చిల్డ్, లేడ్ బ్యాక్, ఎప్పుడు మ్యూజిక్ పెట్టుకొని. దానికి క్రెడిట్ మీరు ప్రొడ్యూసర్ గారికి ఇవ్వాలి. ఏదో చెప్పేస్తాండి. అంటే పర్సనల్గా అడిగాం మేము, మీ పర్సనల్ లైఫ్లో ఆ ప్రేమ, ఆ థ్రిల్లు, ఆ ఇచ్చిన మూమెంట్, ఆ ఇచ్చిన వాళ్ళు. నేను యాజ్ ఎ పర్సన్ నాకు అడ్వెంచర్ థ్రిల్ అంటే చాలా ఇష్టం. నేను అనుకున్నాను పెళ్ళి చేసుకుంటేనే అడ్వెంచర్, ఫ్రీడమ్, థ్రిల్ అలాంటి ఒక పార్ట్నర్ ఇన్ క్రైమ్ కావాలి అని ఒక క్వాలిటీ చూసి పెళ్ళి చేసుకున్నది. సో యా, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఒక్కసారి మూవీలో చూసినట్టు
పెళ్ళైతే లైఫ్ అంతా థ్రిల్గానే ఉంటుంది అందరికీ. లైఫ్ అంతా థ్రిల్గానే ఉంటుంది అందరికీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. మీరు ఇలానే మంచి I forgot to thank Leon James who gave us amazing songs. ఈ సాంగ్ చూసారు కదా, దోచావే నన్నే అని. యూట్యూబ్లో ఉంది, స్పాటిఫైలో ఉంది. ప్లీజ్ వినండి, దోచావే నన్నే అనే పాట. I want to thank Leon James who is still doing a music for us. Amazing music director. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు సుమక్కకి చేద్దామా మైక్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉంటాము, కానీ ఇవాళ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయకుండా గీత స్టార్ట్ చేసి నా చెక్ కొట్టేసినందుకు ఎనీవే కంగ్రాచులేషన్స్ టు యూ. ఇక మీ అందరికీ మరొకసారి స్వాగతం. సినిమా టైం అవుతున్నట్టుంది, ఒక 5 నిమిషాలు ఆగండి. దర్శి కూడా మాట్లాడేస్తాడు, మా మొత్తం టీం మాట్లాడేసినట్టు అవుతుంది. అరవింద్ గారు మీరు మాట్లాడేస్తుందా? గౌరీ గారు మీరు మాట్లాడేస్తుందా? ఓకే, అయితే సరే. ఫస్ట్ అయితే నన్ను ఈ సినిమాలో దర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు. అయితే యాక్చువల్లీ నా ఏజ్ దర్శి ఏజ్ కన్నా చిన్నగా ఉంది అని చెప్పి వద్దని చెప్పారు డైరెక్టర్. దాంతో ఆ తర్వాత మళ్ళీ మీకు ఏం క్యారెక్టరు అంటే అప్పుడు ఇలా ఒక మంచి పవర్ఫుల్ కానిస్టేబుల్ అని చెప్పి తీసుకోవడం అయితే జరిగింది. సీన్ చేసిన తర్వాత కానీ నాకు తెలియలేదు అది పవర్ఫుల్ కానిస్టేబుల్ కాదు, పవర్లెస్ కానిస్టేబుల్ అని. ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు. ఇతని మీద సెక్షన్ 221 డివైడెడ్ బై 22 -11 ABC కేసు ఒకటి పెట్టాలనుకుంటున్నాను. బట్ కుర్రాడికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి వదిలేస్తున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత అంతకన్నా పెద్దది ఏముంటుంది, అదే పెద్ద కేసు అవుతుంది, వదిలేద్దాం. ఇక పక్కన నుంచున్నారే ఈయన గామి అనేటువంటి సినిమాకి కూడా డిఓపి మా విశ్వనాథ్ గారు. అసలు ఆయన ఫ్రేమ్స్ పెట్టారంటే పెట్టినట్టుంటుంది. అలాగే 8 వసంతాలు సినిమా కూడా ఆయనకు ఒక చాలా గొప్ప క్వాలిటీ ఉంది. హీరోయిన్స్ని ఆయన ఎప్పుడు చాలా అందంగా చూపిస్తూ ఉంటారు, కానీ ఫర్ అ చేంజ్ ఈ సినిమాలో దర్శిని కూడా చాలా హ్యాండ్సమ్గా చూపించారు. దర్శి ఇట్లా మనం ముందుగానే జనాల్ని ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు నేను హ్యాండ్సమ్గా ఉండడానికి ప్రిపేర్ అయిపోతాను. అలాగే అరవింద్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. ఆయన ప్రొడక్షన్ బ్యూటిఫుల్గా చేశారు. గౌరీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ జాన్వి, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ జాన్. సునీల్ నారాయణ్ గారిని చూస్తే మా అందరికీ ఎంత భయం వేస్తుందో, జాన్విని చూస్తే అంత కూల్గా అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా ఉంటే మేము సునీల్ గారికి చెప్పాము జాన్వి జాన్వి అని వెళ్ళిపోతూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ జాన్వి. అండ్ అలాగే ఆనంది, నా రోల్ కొట్టేశావు, బట్ ఇట్స్ ఓకే, యూ డిడ్ అ గ్రేట్ జాబ్, పర్వాలేదు. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, గ్లామర్ విషయానికి వస్తే నేనే కొంచెం ఎక్కువ గ్లామరస్గా కనిపించానని చెప్తున్నారు. అండ్ దర్శి, హీ ఈజ్ వన్. అసలు దర్శిని నేను ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వచ్చినప్పుడు యాంకరింగ్ చేస్తాను, కానీ నేను ఆన్ సెట్ పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు హీ సచ్ అ న్యాచురల్ యాక్టర్. హీ సింప్లీ సూపర్బ్. దర్శి గ్రేట్ యాక్టింగ్. అలాగే ఆనంది, బోత్ ఆఫ్ దేర్ కెమిస్ట్రీ ఈజ్ టూ గుడ్. అండ్ నవనీత్ హస్ కమ్ అప్ విత్ అ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. ఈరోజు రాని వాళ్ళు ఇంకో 2 ఉన్నారు నాతో పాటు, నా తోటి కానిస్టేబుల్స్ రామ్ ప్రసాద్ అండ్ హైపరాది. వాళ్ళు 2 స్విట్జర్లాండ్కి చెక్కేశారని తెలిసింది. అవును, అక్కడ ఉన్నారంట దొంగలు. ఓకే, మీరు దొంగలు కాదు, మీరు పోలీసులు, గుర్తించండి. మీరు స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయారు. అండ్ అలాగే లియోన్ జేమ్స్ గారి మ్యూజిక్ సింప్లీ సూపర్. బై ద వే ఈ సినిమాలో నాకు కూడా ఒక పాట ఉంది. ఇది కొత్త విషయం. దానికి ఒక హుక్ స్టెప్ కూడా ఉంది. క్రేజీ. ఇప్పుడే చెప్పేస్తున్నా, మీలో అందరూ కనీసం ఒక్కసారైనా హుక్ స్టెప్ చేసి ఇంకో 3కి చెప్పి ఇంకో 3తో చేయించేయాలి, ఓకేనా? లేదంటే మాకు ఇదంతా #, వాళ్ళకి చాలా తలకాయ నొప్పి అయిపోతుంది హుక్ స్టెప్స్ చేయించడం. నేను ఇక్కడే చెప్పేస్తున్నాను, మీరు అందరూ చేసేసేయండి. అండ్ ఇక్కడే వెనకాల దాక్కొని ఉన్నటువంటి ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. అతను ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు ఎవరైనా షీల్డ్ తీసుకుంటూ ఉంటాడు ఇలా. సో ఇప్పుడు కూడా #మనోజ్ షీల్డ్లో ఉన్నాడు ఆదిత్య. అండ్ ఐ థింక్ అందరి పేర్లు కవర్ చేసినట్టున్నాను నేను. ఎవ్రీబడి, ఇక ఫైనలీ ప్రేమ అంటే అనేటువంటి ప్రేమ టైటిల్స్ మీరు చాలానే చూసుంటారు. ప్రేమించుకుందాం రా, ప్రేమ, ప్రేమ అంటే, ఇలా చాలా టైటిల్స్ మీరు చూసుంటారు. బట్ ఎన్నిసార్లు వచ్చినా సరే ప్రేమ అనేటువంటి టాపిక్ ఎప్పటికైనా సరే కొత్తగానే ఉంటుంది. ఇక ఫైనలీ సేయింగ్ దట్ ప్రేమ అంటే నాకు, మై డియరెస్ట్ ఆడియన్స్, మై ప్రేక్షకులు, ఇంతకన్నా ప్రేమ అంటే ఏమి ఉండదు. ఎందుకంటే దగ్గర 34 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను ఈ ఫీల్డ్లో, ఇంకా మీరు ప్రేమిస్తున్నారంటే ఓ మై గాడ్. కానీ నా ఏజ్ 26, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నవంబర్ 21 ఇన్ థియేటర్స్. ప్రేమ అంటే తప్పకుండా వెళ్ళి చూడండి. చూసిన తర్వాత ఎలా ఉందో మా అందరికీ చెప్పండి. అండ్ ఐఎమ్ షూర్ యూ ఆల్ వోంట్ బి డిసప్పాయింటెడ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇప్పుడు అక్క లేదు, నేను నా పనది ఇవాళకి నా పనది. నేను లేదు లేదు అవసరం లేదు, నేను మాట్లాడతా, ఆగండి.
ఈ ఇంట్రడక్షన్తో ఇంకా లాగే అంటే ఈ ఇంట్రొడక్షన్ ఇవ్వకపోతే యాంకర్లకు ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇంటికి వెళ్ళి అర్థం కావట్లేదు. ఆ 4 స్పాన్సర్స్ పేర్లు చెప్పకపోతే నా కడుపులో ఏదో అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. యా లేవా ఏవి కేఎల్ఎం టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. తీసుకో. ఓ మై గాడ్. ఓకే వావ్. సో మచ్ లవ్, సో మచ్ లవ్, సో మచ్ లవ్. అంత ఎంతో ప్రేమతో చేసినాం ఇదంతా. ఇంకా సుమక్క చెప్పిన తర్వాత నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. నా వెనకాల ఉండి నన్ను ముందు నడిపిస్తున్న మై అమేజింగ్ టీమ్ అండ్ నా ముందున్న ఇంకా చాలామంది మై లవ్స్, మై టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో November 21st గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు దోచావి నన్ను సాంగ్ చూశారు కదా. ప్లీజ్ లిసన్ టు అస్ ఆన్ స్పాటిఫై ఆర్ యాపిల్ మ్యూజిక్ ఆర్ యూట్యూబ్ మ్యూజిక్ ఆర్ అమెజాన్ మ్యూజిక్. చాలా ప్లాట్ఫామ్స్ ఉంటుంది. జస్ట్ డౌన్లోడ్ చేసి మాత్రం వినకండి, అంత క్వాలిటీ రావట్లేదు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఆల్సో టీజర్ నచ్చిందా మీ అందరికీ? చూస్తారా November 21st నా సినిమా? ఐ లవ్ టు సీ యూ అట్ ద థియేటర్స్. మిమ్మల్ని అందరినీ థియేటర్స్లో కలుద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిక్ట్లో మీకు ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ వస్తుంది. సో కమ్ వాచెస్ ఆన్ November 21st. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఒక మనిషి గురించి చెప్పాలి. నేను చాలా సంవత్సరాల నుంచి నేను చేసినటువంటి సీరియల్స్లో కానీ యాడ్ ఫిల్మ్స్లో కానీ సినిమాలకు కూడా డబ్బింగ్ చెప్పా. కానీ ఇంతగా ఒకటే లైన్ని 10 సార్లు చెప్పించినటువంటి ఒక ఎడిటర్, ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ లేడు. అదిగో వాడే పీటర్. వచ్చాడా? ఓ షిట్. ఓకే పీటర్, వి మిస్ యు పీటర్. అరే మామూలుగా ఉంటుంది అసలు డబ్బింగ్ చెప్పినప్పుడు పీటర్తో. సో ఆయన క్లోజ్అప్ వేయండి. యాక్చువల్లీ క్లోజ్అప్ వేసి అతన్ని బాగా వైరల్ చేయండి. వెన్నెల కిషోర్ కంటతడి పెట్టుకుంది కేవలం పీటర్ వల్లే. థ్యాంక్ యూ పీటర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లిసన్ టు అవర్ మ్యూజిక్ ఆన్ సారేగమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి ఒక డౌట్ ఉండిందా ఇప్పుడు? ఇట్స్ లైక్ ఇంత పెద్ద మాల్ ఎవరిది అని ఎప్పుడైనా? వీళ్ళదే. అందుకని ఇక్కడ ఫ్రీగా మంచిగా టికెట్లు దొరుకుతాయని సినిమా ఇష్టం. సో థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. సీ యూ సూన్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ లవ్. మాదే మా ప్రేమ అంటే. ఫ్రమ్ అస్ టు యూ. థ్యాంక్ యూ. రైట్. అండ్ ఫైనల్గా అందరినీ అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాము. సో ప్రేమ అంటే ఆ థ్రిల్ మీకు ఎప్పుడు ప్రాప్తిచ్చింది? ఆ థ్రిల్ ఇచ్చింది ప్రేమలో మీకు ఎవరు? అది తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఆ మూమెంట్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఫైనల్గా సుమక్కని అడిగే లోపే మైక్ ఇచ్చారు. క్వశ్చన్ నిజంగానే అడుగుతున్నావా గీత? అడుగుతున్నాను మిమ్మల్ని. నేను ఆ క్వశ్చన్ నిర్మోహమాటంగా నిర్భయంగా అడుగుతున్నాను ఇక్కడ. నేను జాన్వి చెప్పిన ఆన్సర్ చెప్తా. ప్రేమ అంటే TFI. నేను TFI బానిసను నేను. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాదు అక్క, కార్యక్రమాన్ని ఎండ్ చేసేటప్పుడు డాన్స్తో చేద్దామని అనుకుంటున్నాం. ఎనీహో దానికంటే ముందు మీరు పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. అఫ్ కోర్స్ పవర్ లెస్ ఉన్న ఆ రోల్లో కనిపించబోతున్నారు. కాబట్టి ఒక డైలాగ్తో, ఒక పవర్ఫుల్ పవర్ ప్యాక్డ్ ఏదైనా పోలీస్ డైలాగ్తో. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది.